హాయ్ అండి, చేపల ఎగురు చేసుకుందామా. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. అది వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని కొంచెం పసుపు కూడా వేసి కలిపి మూత పెట్టాలి. ఉల్లిపాయలు టమాటీలు వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ చేప పేరు పార్లు అంటారండి. ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. నేను ఇంటికి వచ్చే దారిలో బీచ్ రోడ్లో అమ్ముతున్నారండి. అప్పుడే వాళ్ళు పట్టేసి తీసుకొచ్చారు. చేప ముక్కలు శుభ్రంగా కడిగి ఉల్లిపాయలు టమాటీలు వేగిపోయి కదండి, అందులో వేసుకొని మెల్లగా ఒక్కొక్కటి తిప్పుకోవాలి. ముందుగా నేను ఉప్పు వేసుకున్నాను కదండి ఉల్లిపాయలు వేగేటప్పుడు. ఇప్పుడు కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకొని కొంచెం అటు ఇటు కలిపి కొంచెం వాటర్ వేసుకొని సిమ్లో పెట్టి మూత పెట్టేయాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, చేపల ఎగురు అయిపోద్దండి. దీంట్లోని కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దించేయడమే. చేపల ఎగురు చపాతీకి, రైస్కి చాలా బాగుంటుందండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.